జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని కంటే వివాదాస్పద నేతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. తండ్రికి తగ్గ తనయుడిగా ఓటు బ్యాంక్ రాజకీయంతో దాదాపు దశాబ్ద కాలంగా కెనడాను ఏల్తున్నారు. మరో దశాబ్దం పాటు పవర్లో కొనసాగాలన్నది ట్రూడో ప్లాన్. కానీ కెనడియన్లు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వటానికి సిద్ధంగా లేరు. పైగా ఎప్పుడెప్పుడు ట్రూడోను అధికారం నుంచి దించేయాలా అన్నంత కసిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏకంగా కెనడా ఉప ప్రధాని రాజీనామాతో ట్రూడోకు ఊహించని షాక్ ఇచ్చారు. ఇంతకు కెనడా పాలిటిక్స్ లో ఏం జరుగుతోంది? ఉప ఎన్నికల్లో వరుస ఓటములు, సొంత నేతల రాజీనామాలకు రీజన్ ఏంటి? జస్టిన్ ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడబోతోందా? లెట్స్ వాచ్. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న కెనడా రాజకీయం. ట్రూడోకు షాక్ల మీద షాక్లు ఇస్తున్న సొంత లీడర్లు. జస్టిన్ ట్రూడో పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ ఖాయమా? భారత్తో దౌత్య వివాదం తర్వాత 2023లో కెనడాలో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఉద్దేశం ట్రూడో పాలనపై కెనడియన్ల అభిప్రాయమేంటో తెలుసుకోవడమే. కానీ భారత్పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నట్టు ఆ సర్వేలో వెల్లడైంది. ఆయన పాపులారిటీ దారుణంగా పడిపోయినట్టు స్పష్టం చేసింది. ఐపీఎస్ఓఎస్ పేరిట జరిగిన సర్వేలో ప్రధానిగా జస్టిన్ ట్రూడోని కాదనుకుంటున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ప్రధాని రేస్లో ఉన్న విపక్ష నేత పియరీ పొయిలేవ్రికి 40% మంది మద్దతు పలికారు. అప్పటికప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆయనకు 39% ఓట్లు పడతాయని ఆ సర్వే తేల్చింది. అదే సమయంలో అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడోకి కేవలం 30% ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశం ఉందని తేలింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ట్రూడో లీడ్ చేస్తున్న లిబరల్ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతోందని, ప్రతిపక్ష పార్టీ ది కన్జర్వేటివ్ గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. ఓవరాల్ గా ఆ సర్వేలో 50 సంవత్సరాలు అత్యంత చెత్త ప్రధాని ట్రూడోనే అని కెనడియన్లు తేల్చేశారు. ఎప్పుడో జరిగిన సర్వే గురించి ఇప్పుడెందుకు అనేగా మీ అనుమానం? ట్రూడోపై ప్రజాభిప్రాయంలో అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. పైగా ఇప్పుడు జనంతో పాటు సొంత పార్టీ లీడర్లలోనూ ట్రూడోపై వ్యతిరేకత పెరిగింది. అవును, కెనడా ప్రధానిపై సొంత నేతలే భగ్గుమంటున్నారు. ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేని వేళ ట్రూడో నాయకత్వంలో నడిస్తే ఓటమి తప్పదని వాదిస్తున్నారు. ఆ లిస్టులో స్వయంగా కెనడా ఉప ప్రధానమంత్రి ఉన్నారంటే అధికార పార్టీ నేతల్లో ట్రూడోపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి ట్రూడో క్యాబినెట్లో ఫ్రీలాండ్ అత్యంత శక్తివంతమైన మంత్రిగా ఉన్నారు. అయితే ట్రూడో ప్రజాదరణ కోల్పోవడంతో క్యాబినెట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆమె ప్రకటించారు. ఆమె నిర్వహిస్తున్న ఆర్థిక శాఖను మారుస్తున్నట్లు ట్రూడో ప్రకటించిన నేపథ్యంలో క్రిస్టియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా ఆమె మాత్రం ట్రూడో ప్రజాదరణ కోల్పోవడమే తన రాజీనామాకు కారణమని ప్రకటించారు. క్రిస్టినా ఫ్రీలాండ్ 2019 నుంచి కెనడా ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు. 2020 నుంచి ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు. ఒక రకంగా కెనడాలో పవర్ఫుల్ లీడర్లలో ఆమె కూడా ఒకరు. అందుకే ఈ రాజీనామా ట్రూడోకు అతిపెద్ద నష్టంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి కొంతకాలంగా ట్రూడో రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇటీవల జరిగిన 2 ఉప ఎన్నికల్లో అవి కూడా కంచుకోటల్లాంటి స్థానాల్లో ట్రూడో పార్టీ ఘోరంగా ఓడింది. గత 3 దశాబ్దాలుగా కంచుకోటగా నిలిచిన టొరంటో సెయింట్ ఫాల్స్ పార్లమెంటు స్థానంలో ట్రూడో పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత లాసల్ ఎమర్డ్ వెర్జున్ ఉప ఎన్నికల్లోనూ లిబరల్ అభ్యర్థి లారా పలెస్తేని ఓటమి పాలయ్యారు. ఆమెపై క్యూబెకిస్ అభ్యర్థి లూయిస్ ఫిలిప్పే విజయం సాధించారు. ఈ నియోజకవర్గం కూడా అధికార లిబరల్ పార్టీకి కంచుకోటే. సిట్టింగ్ స్థానంలో ఈజీగా గెలుస్తామని ట్రూడో భావించారు. తీరా ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చాయి. ట్రూడోపై జనంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఈ 2 ఉప ఎన్నికల ఫలితాలు చాలు. ఇవి సరిపోవన్నట్టు ఇటీవలే ట్రూడో ప్రభుత్వానికి న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకుంది. కెనడాలో 170 స్థానాల్లో గెలిస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమవుతుంది. కానీ 2021లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన జస్టిన్ ట్రూడో 160 సీట్ల దగ్గరే నిలిచిపోయారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం 25 సీట్లు గెలిచిన ప్రాంతీయ పార్టీ న్యూ డెమోక్రటిక్ తో పొత్తు పెట్టుకుని పవర్లోకి వచ్చారు. తీరా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. పైగా పోతూ ట్రూడోపై సంచలన ఆరోపణలు చేశారు ఆ పార్టీ అధినేత. జస్టిన్ ట్రూడో ఎప్పుడూ కార్పొరేట్కు తొత్తునేనని పదే నిరూపించుకుంటున్నారని, అధికారంలో కొనసాగే అర్హత ఆయనకు లేదంటే విమర్శించారు.
న్యూ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ట్రూడో సర్కార్ మైనార్టీలో పడింది. దీంతో ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే ఒత్తిడి విపక్షాల నుంచి పెరిగింది. ఫలితంగా ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ ట్రూడో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఆ తీర్మానం నుంచి ట్రూడో ఎలాగో బయటపడ్డారు. సమస్యల నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. 9 ఏళ్లుగా కెనడాను ఏలుతున్న ట్రూడోపై స్వతహాగానే జనంలో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు అనుసరించిన వ్యూహాలే ఇప్పుడు బెడిసి కొడుతున్నట్టు కనిపిస్తోంది. 9 ఏళ్ల ట్రూడో రాజకీయాన్ని కాస్త లోతుగా పరిశీలిస్తే ప్రతి సందర్భంలోనూ ఓటు బ్యాంక్ వ్యూహాలే కనిపిస్తాయి. మన దేశంతో దౌత్య వివాదానికి కూడా ఆ ఓటు బ్యాంక్ వ్యూహాలే కారణం. అధికారం కోసం ఎంతకైనా తెగించి ట్రూడో ఎవడో ఉగ్రవాది హత్యకు గురైతే అందుకు భారత్పై నింద మోపారు. తర్వాత కెనడా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకుందని కొత్త నింద మోపారు. కెనడాలో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా యత్నించిందంటూ వెలువడిన కథనాల నేపథ్యంలో వాటిపై విచారణ నిమిత్తం ట్రూడో సర్కార్ 2023 సెప్టెంబర్లో ఒక స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కెనడా ఎన్నికల్లో ఇండియా జోక్యం చేసుకోలేదని రిపోర్ట్ చేసింది. అయినప్పటికీ ఆ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టి కెనడా ప్రజాస్వామ్యం సంస్థల్లో జోక్యం చేసుకోవడానికి భారత్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఏకంగా 44 సార్లు నివేదికలో భారత్ పేరును ప్రస్తావించారు. ఇది వాంటెడ్గా భారత్ను నిందించే లక్ష్యంతో ట్రూడో చేసిన రెండో తప్పు. ఆ తర్వాత నిజ్జర్కు పార్లమెంటు దిగువ సభలోనే నివాళులర్పించి మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు ట్రూడో. నిజానికి ట్రూడోపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ 2025 అక్టోబర్లో జరిగే ఎన్నికల్లో తానే నేతృత్వం వహిస్తానని పట్టుబడుతూ వస్తున్నారు. అయితే ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తన పరిధిలోని పలు నియోజకవర్గ నేతలు ట్రూడోను సాగనంపాలని కోరుకుంటున్నట్టు ఇటీవలే లిబరల్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యురాలు అలెగ్జాండ్రా మెండిస్ తెలిపారు. దేశంలో పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన జస్టిన్ ట్రూడోపై కెనడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు. విపక్షాలు సైతం దేశంలో ప్రజల ఖర్చులు, పన్నులు, నేరాలు పెరిగాయని విమర్శిస్తున్నాయి. జస్టిన్ ట్రూడో ప్రజల అవసరాలపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు వలసల కారణంగా నిరుద్యోగం పెరిగిపోతోందని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ట్రూడో గెలుపు అంత ఈజీ అయితే కాదు. మరోవైపు ఈ సమస్యలు సరిపోవన్నట్టు ట్రూడోకు ట్రంప్ రూపంలో మరో సవాల్ ఎదురైంది. ఇటీవల తమ దేశంపై టారిఫ్ విధించవద్దని రిక్వెస్ట్ చేయడానికి అమెరికా వెళ్లిన ట్రూడోకు ట్రంప్ రివర్స్లో వార్నింగ్ ఇచ్చారు. వలసలు, డ్రగ్స్ అక్రమ రవాణాను కట్టడి చేయకపోతే అమెరికాకు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దీంతో చేసేదేం లేక సరిహద్దు భద్రత కోసం రక్షణ వ్యయాన్ని సుమారు $913 మిలియన్ పెంచుతూ మినీ బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాల్సి వచ్చింది. ఇలా ఇంట బయట ట్రూడోకు అన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఒక్క ముక్కలో జస్టిన్ ట్రూడో పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డు పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులకేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజ్జర్ మర్డర్ ఎపిసోడ్లో ఇండియాతో దౌత్య వివాదం తలెత్తిన తర్వాతే ట్రూడో పతనం మొదలైంది.